హలో గాయ్స్, దిస్ ఇస్ వినోద్. నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చా. ప్రజెంట్ అయితే నేను యూఎస్లోనే ఉన్నా. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను యూఎస్ వచ్చేటప్పుడు ఫ్లైట్ బుకింగ్ కోసం ఒక ఫేక్ ఏజెంట్ని అప్రోచ్ అయ్యా. సో నేను ఆ ఫేక్ ఏజెంట్ వల్ల నేనైతే ఆ బుకింగ్ ప్రాసెస్లో నేనైతే నా మనీ అయితే కొంత లాస్ అయ్యాను. అది ఎలా లాస్ అయ్యాను, ఎందుకు లాస్ అయ్యాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను ఏంటంటే స్ప్రింగ్ 2022కి యూఎస్కి వచ్చాడు మాస్టర్స్ చేయడానికి. అయితే యూఎస్ వచ్చి తర్వాత ఒక 1 ఇయర్ అవుతుంది. ఒక 1 ఇయర్ అయిన తర్వాత 2023లోనేమో సమ్మర్ హాలిడేస్కి తను ఇండియా కూడా వచ్చాడు, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ యూఎస్ వెళ్ళాడు. సో హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు వచ్చా అంటే యూఎస్కి ఫాల్ 2023 ఆగస్ట్లో యూఎస్ వచ్చాను నేను. అయితే నాకు యూఎస్ వచ్చే ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా అప్పుడప్పుడు కాల్ చేసి నా ఫ్రెండ్తో మాట్లాడేవాడిని. సో వాడు కూడా తనకు తెలిసింది నాకు చెప్పేవాడు, షేర్ చేసుకునేటోడు. ఆ టైంలో నాకు తను సజెస్ట్ చేశాడనమాట. ఏంటంటే నువ్వు వచ్చేటప్పటికి యూఎస్ వచ్చేటప్పుడు ఆగస్టులో కదా వచ్చేది. సో నువ్వు వచ్చే మంత్లో కనుక నువ్వు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే ఆ మంత్లో టికెట్స్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు మేబీ నీకు ఒక 1.5 lakhs 1.4 lakhs అట్లాగేమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఆ మంత్ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తారు కాబట్టి, సో ఎయిర్లైన్స్ అనేది ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తాయని చెప్పాడు నా ఫ్రెండ్ నాకు. నేను కూడా అట్లా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తే అట్లా ఆ టైంలో ఏంటంటే ఎక్కువ పీక్స్ ఉంటుంది. ఆ టైంలో జర్నీ చేసేవాళ్ళు ఇట్లా ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటోళ్ళు. సో ఆ టైంలో బుక్ చేసుకుంటే ప్రైసెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను కూడా యూట్యూబ్లో చూసా కొన్ని వీడియోలు అవి. అయితే తను నాకు అని చెప్పాడు ఏంటంటే, అప్పుడు నువ్వు ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకో. బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే, నీకు ఒకవేళ వీసా వస్తే ఆ టైంకి నువ్వు ట్రావెల్ చేయొచ్చు. ఆల్రెడీ నీ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉంటుంది కాబట్టి, ఇన్ కేస్ నీకు వీసా కనుక రిజెక్ట్ అయితే నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు టికెట్. ఎయిర్లైన్స్ అనేది మనకి క్యాన్సిలేషన్ పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో అది డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్స్ బట్టి ఉంటుంది. కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే నీకు 100% రిఫండ్ ఇస్తాయి. కొన్ని ఎయిర్లైన్స్ ఏంటంటే ఒక 15% 20% అందులో కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అనేది నీకు రిఫండ్ ఇచ్చేస్తాయని చెప్పాడు. బుక్ చేసుకోవడానికి ఒక కరెక్ట్ టైం అనేది కావాలి కదా అని చెప్పి నేను వెయిట్ చేశా. సో ఎందుకంటే ఇప్పుడు నాకు వీసా స్లాట్ అనేది దొరకలేదు నాకు అప్పుడు స్లాట్స్ కూడా రిలీజ్ చేయలే. మే మంత్ ఆ టైంకి అనుకుంటా, మే ఏప్రిల్ ఏమో మేబీ చేయలేదు. ఆ టైంలో నేను స్లాట్స్ బుక్ అవార్డు రిలీజ్ చేయకుండా, నాకు స్లాట్ దొరకకుండా నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని యూజ్ ఏముంటుంది. సో యూజ్లెస్ కదా. సో నేనేమనుకున్నా అంటే, వన్స్ స్లాట్స్ రిలీజ్ అయిన తర్వాత, నాకు స్లాట్ దొరికిన తర్వాత అప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామని చెప్పి నేను అనుకున్నా. అట్లనే నాకు మేలో రిలీజ్ అయినట్టున్నాయి స్లాట్స్, మేలో అనుకుంటా మేబీ. నాకు స్లాట్ దొరికింది, నేనే బుక్ చేసుకున్నా నాకు ఓన్గా. సో నేనైతే వెయిట్ చేసి బుక్ చేసుకున్నా. అప్పుడు బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఇన్ కేస్ వీసా వస్తే ట్రావెల్ చేయొచ్చు, రాకపోతే ఎట్లనో క్యాన్సిలేషన్ పాలసీ ఉంటుంది కదా, మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి బుక్ చేసుకుందాం, కరెక్ట్ టైం అనిపించింది నాకు. అయితే నాకు ఈ ప్రాసెస్ అంతా పక్కన పెడితే, నాకు నా ఫ్రెండ్ ఏంటంటే ముందు నుంచి నాకు సజెస్ట్ చేశాడనమాట. ఒకటేంటంటే, నాకు తెలిసిన ఒక ఏజెంట్ ఉన్నాడు. తను ఏంటంటే ఇట్లా తక్కువ రేట్కే మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాడు. సో ఒకసారి చూడు అని చెప్పి నాకు అప్పుడే చెప్పాడు. దీనికన్నా ముందు నేను అడగలే, తనే సజెస్ట్ చేశాడు నాకు. నేను సరే అయితే చూస్తాను, ఇప్పుడు కాదు తర్వాత చూస్తా అని చెప్పి నేను నా ఫ్రెండ్కి చెప్పి పక్కన పెట్టి ఉంచా అదొక ఆప్షన్. అయితే టైం వచ్చినప్పుడు అడుగుదాం కదా అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. ఈలోపే నా ఫ్రెండ్ ఏంటంటే నాకు ఒక ఫ్లైట్ టికెట్ పంపించి, ఇదిగో నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమెకి నేను ఇట్లా సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే తను బుక్ చేశాడు. ఇట్లా ఒహాయో స్టేట్లోని ఒక సిటీకి అనమాట ఆమె వెళ్ళేది, ట్రావెల్ చేసేది. సో దానికి టికెట్ బుక్ చేశాడంట. అదైతే 75,000 ఏమో తనకి వచ్చింది టికెట్, 75,000కి. అయితే ఆ బుక్ చేసిన మంత్ నాకు తెలిసి జూన్ అనుకుంటా, జూన్లో బుక్ చేశాడు అది. అయితే జూన్లో బుక్ చేసి 75,000కి వచ్చింది. అదే మనం బుక్ చేసుకుంటే అది ఒక 1 lakh వరకు ఏమో ఉంది టికెట్. సో ఆమెకి ఇట్లా 25,000 ఎంతో తగ్గింది అని చెప్పి అన్నాడు. అట్లా వాళ్ళ ఫ్రెండ్కి బుక్ చేయించిన తర్వాత ఒక 1 week తర్వాత, ఒక 10 days తర్వాత మళ్ళీ నాకు ఇంకొక టికెట్ తను
పెట్టినట్టున్నాడు. తను పెట్టాడు ఎట్లా వచ్చింది టికెట్ అయితే. అయితే అది ఎవరిది టికెట్ అని అడిగితే, ఇది మా బ్రదర్‌ది అని చెప్పాడు. అంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ వాళ్ళ చిన్నాన్న వాళ్ళ అబ్బాయి ఎవరో తను కూడా సేమ్ ఫాల్ 23కే మాస్టర్స్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ అబ్బాయికి కూడా బుక్ చేశాడంట టికెట్. అయితే తనకెంత అంటే 55,000కో ఏమో వచ్చింది టికెట్ అతనికి చెప్పాడు అది. అయితే 55,000 అంటే చాలా తక్కువ రేట్‌కి వచ్చింది కాస్టు. పర్వాలేదు బెటర్ ప్రైజే కదా అని చెప్పి నేనన్నా. సరే ఓకే. మరి నువ్వు కూడా బుక్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడే చేసుకుంటే తక్కువకి వస్తది కదా అని చెప్పి అన్నాడు. అవునవును నేను చేస్తాను స్లాట్ దొరికింది. అట్లా నేను కూడా మనీ చూసుకుంటున్నా. నా దగ్గర మనీ లేవని చెప్పి వెయిట్ చేశాననమాట కొంత రోజులు. వెయిట్ చేసిన తర్వాత మొత్తానికి నేను ఇంట్లో వాళ్ళని అడిగి నా దగ్గరికి మనీ అయితే తీసుకున్నా. తీసుకుండి ఆల్రెడీ నాకు కాంటాక్ట్ షేర్ చేశాడు ఆ ఏజెంట్‌ది నా ఫ్రెండ్. అయితే కాంటాక్ట్ ఉంది కదా! ఒకసారి ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి మాట్లాడు. ఇట్లా నాకు ఇట్లా టికెట్ కావాలని చెప్పు. ఇలా నా నా పేరు చెప్పు వంశీ అని చెప్పి నేను రిఫర్ చేశానని. నీకు ఏమైనా తగ్గించి డిస్కౌంట్ ఏమైనా ఇవ్వచ్చు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను కాల్ చేశా. ఆ ఏజెంట్‌కి కాల్ చేస్తే ఇట్లాగా నేను ఇట్లా వంశీ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నా. ఇట్లా ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇట్లా 2 టికెట్స్ నీతో బుక్ చేపించుకున్నాడంట కదా! ఒక అమ్మాయికి 75,000 ఇట్లా వాళ్ళ బ్రదర్‌కేమో 55,000కి ఇట్లా టికెట్ బుక్ చేశారు కదా! సో, నాకు కూడా ఆ ప్రైజ్‌లోనే కొంచెం టికెట్ బుక్ చేసి పెట్టండి అని చెప్పి నేను అన్నా. అతను అన్నాడు, "సరే చేస్తాను" అన్నాడు. సరే ఏ స్టేట్‌కెళ్తావంటే, ఇట్లా యూఎస్‌లో టెక్సస్ స్టేట్‌కెళ్తాను అని చెప్పి అన్నా. ఇట్లా టెక్సస్‌లో ఏ ఎయిర్‌పోర్ట్ అంటే, ఇట్లా టీఎఫ్‌డబ్ల్యూ ఎయిర్‌పోర్ట్ ఉంది. సో, నాకు అక్కడికి టికెట్ బుక్ చేయాలి అని చెప్పి అన్నా. అతను అన్నాడు, "సరే అయితే చేస్తా" అన్నాడు. ఎంత టికెట్ అంటే, ఇట్లా ఇప్పుడు ప్రైజు 75,000 75 కాదు మేబీ 80 ఎంతో చెప్పాడు. 75-80 ఎంతో ఉంది టికెట్ కాస్ట్. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది కదా! సో, కాస్ట్ అనేది పెరిగింది అని చెప్పి అన్నాడు. సరే అయితే ఇట్లా నీ దగ్గరేమో ఆఫర్స్ ఉంటాయంట కదా! ఏమో కూపన్స్ ఏదో యూజ్ చేసి నువ్వేదో తక్కువ రేట్‌కే నువ్వు టికెట్ ఇప్పిస్తావంట కదా! మా ఫ్రెండ్ చెప్పాడు. అట్లా గిఫ్ట్ కార్డ్స్ ఏవి ఉంటాయంట కదా! అవేమో యూజ్ చేసి నాకు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్‌కి ఏ కాస్ట్‌లో అయితే బుక్ చేసావో, నాకు కూడా అదే కాస్ట్‌లో టికెట్ బుక్ చేసి ఇవ్వు అని చెప్పేసి అడిగితే, సరే అయితే నువ్వు ఇట్లా నీ ఫ్రెండ్ ద్వారా వచ్చావు కదా! సో, నీకు కూడా చేసి పెడతానులే అని చెప్పి నాకు చెప్పాడు ఏజెంట్. నాకైతే మా ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్ ఏమన్నాడంటే, టికెట్ బుక్ చేసినప్పుడు ఎట్లా అంటే, ఇట్లా 50% అమౌంటు అడ్వాన్స్ ఇవ్వాలి బుక్ చేయడానికి ముందు. రిమైనింగ్ 50% బుక్ చేసిన తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడు నా ఫ్రెండ్. అట్లనే సరే అని చెప్పి నేను అది మైండ్‌లో పెట్టుకుండి, ఏంటి మనీ ఎట్లా, ఎలా పంపించాలంటే, సరే నువ్వు ఆ ప్రైస్‌కి అడుగుతున్నావు కదా! 55,000 నాకు 55,000 నాకు సెండ్ చేసేసేయి. నేను బుక్ చేసి పంపించేస్తా టికెట్ అన్నాడు. అట్లా కాదు 55,000 నేను ఒకసారి అలా ఇచ్చేస్తాను. నా దగ్గర అంత అమౌంట్ లేవు. నేను ఇట్లా 50% నువ్వు తీసుకుంటావంట కదా! మా ఫ్రెండ్ నాతో చెప్పాడని చెప్పి నేను ఆ ఏజెంట్‌తో అన్నా. వాడన్నాడు, "తీసుకుంటాను అది కరెక్టే. బట్ ఏంటంటే నువ్వు ఎంత తక్కువ కాస్ట్‌కి టికెట్ అడుగుతున్నావు కదా! అందుకే నేను ఒకసారి నేను చేసి నువ్వు సెండ్ చేస్తే ఒకసారి మనీ నేను నీకు బుక్ చేసేస్తా" అని చెప్పి అన్నాడు. సరే నువ్వు నా దగ్గర అంత మనీ లేవు మరి నేనైతే కొంత అమౌంట్ ఇచ్చి తర్వాత నువ్వు బుక్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అయితే నేను ష నీకు పే చేస్తా అని చెప్పన్నా. వాడన్నాడు, "సరే అయితే స్టార్టింగ్ ఒక 45,000 40,000 నాకు ఇట్లా గూగుల్ పే చెయ్యి. రిమైనింగ్ అమౌంట్ తర్వాత బుక్ చేసిన తర్వాత ఇవ్వు" అన్నాడు. నేనేంటంటే అట్లా 40, 45 నా దగ్గర అంత లేవు. నేను ఒక 35,000 నీకు గూగుల్ పే చేస్తా. నాకు టికెట్ బుక్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ నీకు చేసేస్తా అని చెప్పి చెప్పా ఏజెంట్‌తో. ఆ 35,000 గూగుల్ పే చేసేసా. చేసేసిన తర్వాత అది ఆ రోజు నైటు 10:30, 11కేమో నైట్ పేమెంట్ చేశాను నేను అప్పుడు అతనికి. సరే పేమెంట్ చేశా కదా! నాకు టికెట్ బుక్ చేసి పంపించు అన్నా. సో, "నువ్వు చేసావు కదా! ఇప్పుడు నైట్ నాకు కొంత పనుంది. నేను బుకింగ్ స్టార్ట్ చేస్తా ఇప్పుడు." సో, నేనేంటంటే మిడ్‌నైట్ 12 తర్వాత బుకింగ్స్ అన్నీ అప్పుడే చేస్తాను నేను. అప్పటి వరకు నాకు పనులుంటాయి. నేను బిజీగా ఉంటాను. సో, నాకు ఈ నైటు టైం ఇవ్వి. నేను మార్నింగ్ చేసి నీకు పెడతా టికెట్ అని చెప్పి ఆ ఏజెంట్ నాకు చెప్పాడు. ఇదే విషయం తీసుకెళ్ళి మా ఫ్రెండ్‌కి చెప్పా. ఇలా అన్నాడంటే, "ఆ! ఓకే. ప్రాబ్లమ్ లేదు. వాడికి టైం ఇయ్యి చేసి ఇచ్చేస్తాడు. పర్వాలేదు వాడు జెన్యూన్ పర్సనే" అని చెప్పి నా ఫ్రెండ్ నాతో అన్నాడు. సరే అంతే అని చెప్పి నేను వెయిట్ చేశా. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేస్తే చేయలే. "నీకు టికెట్ ఇచ్చేస్తా అన్నావు కదా! నాకు మార్నింగ్ 10 కల్లా మరి నాకెందుకు ఇవ్వలేదు" అని అడిగితే, "లేదు ఇట్లా మా రిలేటివ్స్ ఎవరో
సంబంధించిన వాళ్ళు చనిపోయారు. సో, వాళ్ళ ఇంటికెళ్ళాను అని చెప్పేసి ఏదో స్టోరీ చెప్తున్నాడు నాకైతే ఏజెంట్. ఆ నెక్స్ట్ డే కూడా ఇవ్వలే. 2 డేస్ అయింది. ఫోన్ చేస్తే ఇట్లా అదే పని మీద ఉన్నాను. ఇట్లా 3 డేస్ కార్యక్రమం ఉంది. ఇట్లా 10 డేస్ కార్యక్రమం ఉందని చెప్పి అట్లా మొత్తానికి ఆ 1 వీక్ అయిపోయి ఇంకా 10 డేస్ వరకు వచ్చేసింది ఇంక అట్లా. అట్లా ఏంటంటే ఇలా చెప్పుకుంటా వచ్చాడు. ఇంకా అది ఉంది. ఇట్లా ఇలా ఇట్లా ఇట్లా ఒకళ్ళు చనిపోతే ఇంట్లో అంటే కొంచెం మనం ఇలా పనులు చేసుకోలేం కదా! అది ఇది అని చెప్పేసి ఏదో అట్లా సెంటిమెంట్‌గా మాట్లాడేవాడు. ఇంకా సరే అని చెప్పి నేను కూడా వెయిట్ చేశా. ఇంక అప్పటికే నాకు టికెట్ ఎప్పుడైతే బుక్ చేసి ఇవ్వలేదో 2, 3 డేస్ అవుతుందో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి వీడు మనీ తీసుకుండి ఇట్లా మోసం చేసే టైపా అని చెప్పేసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నాకు ఆ సెకండ్ డేనేమో. నేనేంటంటే ఆ ఏజెంట్‌ని నమ్మి నేను వెళ్ళలే. నా ఫ్రెండ్‌ని నమ్మి నేను వెళ్ళా. నా ఫ్రెండ్ ఏంటంటే వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే ఆఫ్టర్ ఎస్ఎస్‌సి. అయితే అంత ఈజీగా మరీ అంత చీప్‌గా ఫ్రెండ్ అయిన వాడు ఎందుకు చీట్ చేస్తాడు, చెయ్యడు కదా! మనకు తెలిసినోడే కదా! మరీ అంత కకృతి పడే టైప్ అయితే ఉండడులే అని చెప్పి నేను ఇంకా బ్లైండ్‌గా నా ఫ్రెండ్‌ని నమ్మేసి ఆ ఏజెంట్ త్రూ వెళ్ళిపోయాను నేను ఇంక టికెట్ బుక్ చేయడానికి. అయితే వాడు ఇవ్వట్లే అంతకి టికెట్. ఆ 1 వీక్ అయిన తర్వాత ఇంక నా ఫ్రెండ్‌ని ఇంకా అడగడం మొదలుపెట్టా. అసల వీడు నీకు టికెట్స్ బుక్ చేశాడు అంటున్నావు కదా! వాడేమో నాకు బుక్ చేయట్లేదు. నీకేమో బుక్ చేసి ఇచ్చాడు ఫ్లైట్ టికెట్స్. నాకే ఎందుకు ఇవ్వట్లేదు అని నేను అడిగా. అదే నాకు తెలియట్లేదు. నాకైతే 2 రోజులు టైం తీసుకున్నాడు. 2 డేస్ టైం తీసుకుండి అయితే బుక్ చేసి ఇచ్చేసాడు నా టికెట్ అయితే. మరి నీకెందుకు మరి ఇట్లా ఇన్ని డేస్ అయినా చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఏదో చెప్తున్నాడు కదా! అదే అయ్యి ఉంటది అని చెప్పి నా ఫ్రెండ్ నాతో అన్నాడు. అయితే అసలు వీడు నీకెక్కడ పరిచయం అయ్యాడు అసలా అని చెప్పేసి నేను అడిగా. అడిగితే అప్పుడు చెప్తున్నాడు వాడు. ఏమని? వాడు నాకిట్లా ఇన్‌స్టాగ్రాము లేకపోతే ఈ టెలిగ్రాము గ్రూపులు ఉంటాయి కదా! ఆ గ్రూపుల్లో పరిచయం అయ్యాడంట. ఈ ఏజెంట్ నా ఫ్రెండ్‌కి. ఆ విషయం నాకు తర్వాత చెప్పాడు. నేను కూడా తర్వాత అడిగా. నేనేమనుకున్నా అంటే అప్పటి వరకు వీడు ఆల్రెడీ 2 టైమ్స్ ట్రావెల్ చేసి వచ్చాడు కదా! 2 టైమ్స్ అంటే మాస్టర్స్‌కి ఫస్ట్ టైమ్ ఎళ్ళాడు యూఎస్. తర్వాత మళ్ళీ హాలిడేస్‌కి ఇండియా వచ్చి మళ్ళీ ఇండియా నుంచి యూఎస్ ఎళ్ళాడు. ఇట్లా ట్రావెల్ చేశాడు కదా! ఈ మధ్యలో ఈ హాలిడేస్‌కొచ్చినప్పుడు ట్రావెల్‌లో వీడేమన్నా పరిచయం అయ్యాడేమో! అప్పుడే వీడికి టికెట్ బుక్ చేసి ఇచ్చుంటాడు. ఆ టికెట్ మీద ఆల్రెడీ మనోడు ట్రావెల్ చేసి ఉంటాడేమో అని చెప్పి నా ఫ్రెండ్ నేను అనుకున్నా. బ్లైండ్‌గా నేను నమ్మేసా. అయితే వీడు అసలు ఏ టికెట్ బుక్ చేపించుకోలేదంట ఆ ఏజెంట్‌తో. అదే ఫస్ట్ టైమ్ అంట వాడు బుక్ చేపించుకోవడం కూడా. అదంతా నేను తర్వాత అడిగితే నాకు తెలిసింది. వాడు తర్వాత చెప్పాడు ఇదంతా. సో, మరి అయితే ఏంటి ఇట్లా వాడు చెయ్యట్లేదు అని చెప్పేసి నేను ఇంకా అడిగా. ఇంక అది కూడా ఇంక నా ఫ్రెండ్ ఏంటంటే వాడేంటంటే హాఫ్ నాలెడ్జ్‌తో చేసేసాడు మొత్తం పనంతా. నాకు బుక్ చేసినప్పుడు ఏజెంట్ అన్నాడు ఇట్లా, ఇట్లా విస్తారా కనెక్టింగ్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 2 ఎయిర్‌లైన్స్ ఉన్నాయని చెప్పాడు వాడు. వాడికిచ్చిన టికెట్‌లో నేను చూసి అడిగానమాట. జనరల్‌గా ఎంత లగేజ్ ఉంటది కదా! ఎంత వరకు ఎన్ని కేజీస్ క్యారీ చేయొచ్చు అని అడిగితే, ఇట్లా 23+23 అని చెప్పి 2 చెక్ ఇన్ బ్యాగ్స్ ఇస్తాడురా. ఇట్లా 46 కేజీస్ వరకు క్యారీ చేయొచ్చు అని చెప్పి నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. ఈ ఏజెంట్‌తో మాట్లాడుతున్నప్పుడు వాడంటాడు 15+15 30 అని చెప్పాడు చెక్ ఇన్ బ్యాగ్స్‌ది. వీడు 30 కేజెస్ అంటున్నాడు. నువ్వు 46 అంటున్నావు. అసలు మీ బ్రదర్‌కి ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చాడు లగేజ్ ఒకసారి చూడంటే, ఏమోరా నాకు తెలీదు. నేను చూడలేదు అంటున్నాడు. మరి నువ్వెట్లా టికెట్ బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నావా అంటే, ఇట్లా పీఎన్ఆర్ నెంబర్ ఇచ్చాడు. ఆ పీఎన్ఆర్ నెంబర్ చూసి చెక్ చేసుకుంటే టికెట్ ఉంది. సరే నా టికెట్ చూసుకొని పేమెంట్ చేసేసాను ఇట్లా అని చెప్పాడు. సరే అని చెప్పి నేను అట్లా గట్టిగా అడిగితే ఒక 1 వీక్ తర్వాత ఏమో ఒక 10 డేస్ తర్వాత ఏమో తెలీదు గానీ ఒక ఒక 7 డేస్, 8 డేస్ తర్వాత నాకొక టికెట్ ఇచ్చాడు. అయితే టికెట్ బుక్ చేసి నా పేరు మీద పంపించాడు. అయితే ఆ టికెట్‌లో ఏంటంటే పీఎన్ఆర్ నెంబర్ ఉంది. ఆ పీఎన్ఆర్ నెంబర్ తీసుకెళ్ళి ఆ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేస్తే టికెట్ వస్తుంది. అయితే నాకేంటంటే ఇంకా వాడప్పటికి ఇంత 1 వీక్ ఏమో ఇట్లా ల్యాగ్ చేసిన తర్వాత బుక్ చేసి ఇచ్చాడు. ఏమో అంత రీజన్స్ ఏవేవో చెప్తున్నాడు కదా! వాడు జెన్యూనా కాదా అని నాకు డౌటొచ్చి ఇంకా మా ఫ్రెండ్ కూడా వాడు కూడా సరిగ్గా లేడు. వాడు 50, 50 వాడు నాకక్కడ పరిచయం అయ్యాడు అని చెప్తున్నాడు. ఈట్లి గురించి అడుగుతుంటే తెలీదని చెప్తున్నాడు. నాకు డౌటొచ్చి ఇంకా విస్తారా ఎయిర్‌లైన్స్‌కి కాల్ చేసి నేను ఒక బుకింగ్ నెంబర్ పీఎన్ఆర్ చెప్తా. ఆ టికెట్ బుక్ అయిందా లేదా చెప్పండి అని అడిగితే వాళ్ళకి కాల్ చేశా. వాళ్ళేమన్నారంటే ఆ టికెట్ బట్టి ప్రైస్ చెక్ చేసి
టికెట్ బుక్ చేశారు. కాకపోతే ఈ టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పి అన్నాడు. కన్ఫర్మ్ అవ్వకపోవడం ఏంటి, ఇట్లా నేను ఒక ఏజెంట్‌తో బుక్ చేపిచ్చాను. ఇట్లా బుక్ చేపిస్తే నాకు ఇట్లా టికెట్ కూడా పంపించాడంటే, ఆ టికెట్ మీద ఈ నెంబర్ అని ఒకటి ఉంటది. ఆ నెంబర్ ఒకసారి చూసి చెప్పండి అన్నాడు. ఆ టికెట్ అంతా ఎతికితే ఈ నెంబర్ లేదు ఆ టికెట్‌లో. ఈ నెంబర్ లేదండి, ఇట్లా పీఎన్ఆర్ నెంబర్ ఒకటే ఉంది అంటే, అది వ్యాలిడ్ టికెట్ కాదండి అది. సో, మీరు ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు పీఎన్ఆర్ నెంబర్‌తో పాటు ఈ టికెట్ నెంబర్ అనేది ఉంటది. ఆ 2 ఉన్నప్పుడే అది జెన్యూన్ టికెట్ అది. ఆ టికెట్ వ్యాలిడ్ అవుతదది. లేకపోతే అది వ్యాలిడ్ కాదని చెప్పి వాళ్ళు చెప్పారు నాకు. అయితే వీడికి కాల్ చేసి ఏజెంట్‌కి ఈ టికెట్ నెంబర్ లేదు. పీఎన్ఆర్ స్టేటస్ ఉంది. ఈ టికెట్ ఫేక్ టికెట్ అంట. ఎయిర్‌లైన్స్ కాల్ చేస్తే చెప్పారు. "నువ్వెందుకు ఇట్లా బుక్ చేసి నాకు ఇచ్చావంటే, ఈ టికెట్ నెంబర్ అనేది ఇప్పుడు రాదు. అది రావడానికి ఒక 24 అవర్సో, 48 అవర్సో పడతది టికెట్ బుక్ చేసిన తర్వాత. సో, నువ్వు అప్పటి వరకు వెయిట్ చెయ్యి. నువ్వు ఆ రిమైనింగ్ పేమెంట్ నాకు చేసేయి" అని చెప్పేసి ఏజెంట్ చెప్తున్నాడు. సరే అని చెప్పి నువ్వు ఒక నిమిషం ఆగని మళ్ళీ ఎయిర్‌లైన్‌కి కాల్ చేస్తే, ఈ టికెట్ నెంబరు ఎంత టైం పడతది వన్స్ టికెట్ బుక్ చేసిన తర్వాత అని ఎయిర్‌లైన్స్ వాళ్ళని అడిగా. అడిగితే వాళ్ళన్నారు, నువ్వు టికెట్ బుక్ చేయగానే నీకు ఈ టికెట్ నెంబర్ జనరేట్ అయిపోయి వచ్చేస్తది టికెట్‌లోనే. టైం పట్టదు. ఇన్ కేస్ టైం పట్టినా ఒక 1 అవర్ ఏమో మేబీ సర్వర్ ఇష్యూస్ అట్లాంటివి ఉంటే గనక ఒక 1 అవర్ ఏమో మేబీ అవ్వచ్చేమో గానీ, మోస్ట్‌లీ నువ్వు బుక్ చేసిన వెంటనే ఆ టికెట్ మీద నెంబర్ అనేది వచ్చేస్తదని చెప్పి ఎయిర్‌లైన్స్ వాళ్ళు చెప్పారు. సేమ్ థింగ్ వాళ్ళు చెప్పా. మా ఏజెంట్ ఇట్లా 48 అవర్స్ పడతది అంటున్నాడు ఏంటి అని అడిగితే, అట్లా ఏముండదు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఎయిర్‌లైన్స్ వాళ్ళు. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో తెలిసింది ఏంటంటే, డమ్మీ ఫ్లైట్ టికెట్స్ అని ఉంటాయంట అవి. అట్లా నేను కొంచెం అట్లా యూట్యూబ్ అని ఇంకా ఎయిర్‌లైన్స్ వాళ్ళతో కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు. డమ్మీ ఫ్లైట్ టికెట్స్ ఎట్లా ఉంటాయంటే అవి టికెట్స్ బుక్ అవుతాయి. సో, ఎయిర్‌లైన్స్ వాళ్ళకి కాల్ చేసినా సరే చెప్తారు ఇట్లా టికెట్ బుక్ అయ్యి ఉన్నదని చెప్పి చెప్తారు. కాకపోతే డమ్మీ ఫ్లైట్ టికెట్స్‌కి కొంత టైం అనేది ఉంటదనమాట. అవి ఏంటంటే ఇట్లా ఒక 1 వీకో లేకపోతే 10 డేసో అట్లా ఫ్లైట్ టికెట్స్ ఉండి తర్వాత ఎక్స్‌పైర్ అయిపోతాయి అవి. అవి నిజానికి ట్రావెల్ చేయడానికి పనికిరావు అవి. ఆ టికెట్స్ పట్టుకుండి మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్తే అక్కడ వాళ్ళు చెప్పేస్తారు ఇది వ్యాలిడ్ టికెట్ కాదని చెప్పి. అయితే ఈ ఫ్లైట్ టికెట్స్ అని డమ్మీ ఫ్లైట్ టికెట్స్ అని బుక్ చేస్తారంట వీళ్ళు. సో, వీటిలో యూజ్ ఏంటంటే ఇవి ఎక్కడ పనిచేస్తాయంటే, ఎప్పుడైనా మనం టూరిస్ట్ కింద మనం ఏదైనా అదర్ కంట్రీకెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి. అంటే కొన్ని కంట్రీస్ ఏమంటే ఈ వీసాస్ ఆన్ అరైవల్ వీసాస్ అని ఉంటాయి. అట్లాంటి కంట్రీలకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనకి ఇమిగ్రేషన్‌లో అడుగుతారనమాట. సో, మీరేంటి ఏ పర్పస్ మీద కంట్రీ విజిట్ చేస్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళేమంటారు, మనం టూరిజం కోసం ఇట్లా టూరిస్ట్‌లా వస్తున్నాను అని చెప్పి మనం చెప్తాం. టూరిస్ట్‌లా వస్తుంటే వాళ్ళు ప్రూఫ్‌లు అడుగుతారు. నీ పాస్‌పోర్టు, ఇంకా నీ ఫ్లైట్ బుకింగ్స్ కూడా చూపించమంటారు. ఫ్లైట్ బుకింగ్స్ ఇంకా హోటల్ బుకింగ్స్ అని కూడా ఉంటాయి. అయితే అవన్నీ చూపిస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇవి ప్రూఫ్‌లు. నువ్వు వచ్చి వెళ్ళిపోతావు అన్నదానికి ప్రూఫ్‌లనమాట వాళ్ళకి. సో, వాళ్ళకేం కావాలి, మనం వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్, తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా చూపించమంటారు. అట్లనే హోటల్ బుకింగ్స్. అలాంటి కేసులో ఏమవుతదంటే, మనం రిటర్న్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకోము. ఎందుకంటే కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే, మేబీ జర్నీ డేట్ అటు ఇటు ఏమన్నా షిఫ్ట్ చేసుకుందామనో, లేకపోతే ఇంకేదోనో, లేకపోతే ఆ టైంకి డబ్బులు లేకపోవడం వల్లో. సో, అట్లాంటి ప్రాసెస్‌లో ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకోరు వాళ్ళు. బుక్ చేసుకోకుండా ఇట్లాంటి డమ్మీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. వాళ్ళకక్కడ ఇమిగ్రేషన్‌లో చూపించుకుంటారు వాళ్ళు. సో, అక్కడేంటంటే వాళ్ళకి టికెట్ కావాలంతే. ఆ టికెట్ చూసి వాళ్ళు ఆ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేస్తారు. అట్లాంటి ప్రాసెస్‌లో ఈ డమ్మీ ఫ్లైట్ టికెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అంతే తప్పించి ట్రావెల్ చేయడానికి పనికిరావు అవి. సో, ఇట్లాంటి టికెట్స్ కూడా ఒకటుంటాయని చెప్పి నాకప్పుడు అర్థమైందనమాట. అర్థమైన తర్వాత నేనింకా ఓకే. వీడింకా ఫేక్ ఏజెంట్, ఈడింకా మనం మోసపోయామని చెప్పి ఇంక నాకు అర్థమయ్యి, ఇంకా నాకు ఈ టికెట్ వద్దు, నాకేమొద్దు, నా మనీ నాకు రిఫండ్ చేసేయి అని చెప్పి చెప్పా. నువ్వు డమ్మీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నాకిచ్చావు. నాకు అర్థమైంది, ఎయిర్‌లైన్స్ వాళ్ళు చెప్పారు ఇది వ్యాలిడ్ కాదని చెప్పి. సో, నా డబ్బులు నాకిచ్చేసి నీ ఫ్లైట్ టికెట్ నువ్వు తీసేసుకో అని చెప్పా.